అంటే తను చదువుకుంటున్న టైంలోనే వాడు మా మేడం కడుపులో పడ్డాడు. అంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఎక్కడ విడదీస్తారన్న భయంతో మేము చైల్డ్ ప్లాన్ చేసేసాం తొందరగా. అప్పుడు ఇమీడియట్గా మ్యారేజ్ చేసుకున్న 1 ఇయర్కే. అప్పుడు తను ఫైనల్ ఇయర్ చదువుతుండే. తను చదువుకుంటుందండి వాడు కడుపులో ఉన్నప్పుడు. వీడికి చదువు పెద్దగా ఎక్కలేదు ఏంటో, కానీ తను చదువుకుంటుండే యాక్చువల్లీ. అలానే చదవడానికి కాదు, ఒక 60-70% తోటి అన్ని పాస్ అవుతాడు. ఇప్పుడు డిగ్రీ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. సో డిగ్రీ అయిపోయిన తర్వాత మూవీస్కి వచ్చాడు. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి. పరిచయం చేయడం వరకే నా వంతు. తర్వాత తను మంచిగా బిహేవ్ చేస్తే మీరు ఆదరిస్తారు, తను మంచిగా యాక్ట్ చేస్తే మీరు ఆదరిస్తారు. మీరు తన బిహేవియర్ ఎలా ఉంటే అలా తీసుకెళ్తారు. కాబట్టి తర్వాత అంతా అప్ టు హిమ్. తన ఇష్టం, తను ఏం చేస్తాడు అనేది, ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలా యాక్ట్ చేస్తాడు, ఏం చేస్తాడు అనేది. నా సపోర్ట్ ఎలా ఉంటుందంటే ఓవరాల్గా ఉంటుంది. ఎప్పుడు ఫిజికల్గా కూడా నా సపోర్ట్ ఉంటుంది. అంటే మొన్న షూటింగ్లో కాలు ఎరగొట్టుకున్నాడు, నేనే దగ్గర నుండి హాస్పిటల్ తీసుకెళ్ళాను. సో ఇలాంటి సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. సో మిగతా అంతా తనే కష్టపడి యాక్ట్ చేయాలి. అది నేను చేయలేను కాబట్టి తను ఎంత బాగా చేస్తే అంత బాగుంటుంది. సో మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని మీడియా మిత్రుల్ని ప్రత్యక్షంగా అండ్ మీడియా నుంచి చూస్తున్న ప్రేక్షకులని, అభిమానుల్ని మనస్ఫూర్తిగా మేమిద్దరం కోరుకుంటామండి. మా అబ్బాయిని మీరందరూ హక్కును చేర్చుకుంటారని, ఆదరిస్తారని, తను బాగా చేస్తే ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు తను చేస్తున్న 2 సినిమాలు డైరెక్టర్, ప్రొడ్యూసర్ అని పిలుస్తాను. నానికృష్ణ గారు మొదటి సినిమా డైరెక్టర్. నానికృష్ణ గారు ఈయన ఆల్రెడీ 2 సినిమాలు డైరెక్ట్ చేశారండి. మీరు శ్రీకాంత్ గారితో దేవరాయ అని సినిమా చూసుంటారు. ఆ సినిమా డైరెక్ట్ చేశారు. చాలా మంచి డైరెక్టర్. ఇంకా పెద్ద సినిమాలు చేయాల్సిన వ్యక్తి. మేబీ ఈ సినిమా తర్వాత చాలా పెద్ద సినిమాలు వస్తాయి. నాని గారు ప్లీజ్ వెల్కమ్. మనోజ్ గారి చేతుల మీదుగా బొకే వస్తుంది. వెల్కమ్ నాని గారు, థ్యాంక్ యూ సో మచ్. మా అబ్బాయి యాక్టింగ్ అన్నాడు, ఏం చేయాలరా బాబు అనుకుంటున్న టైంలో కరెక్ట్గా తను ఒక సినిమా అమ్మాయి, మీ అబ్బాయి మాకు కావాలండి అని వచ్చాడు. చాలా థ్యాంక్స్ నాని గారు. అండ్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు చాలా దగ్గరుండి ప్యాషనేట్ కిరణ్ గారు. విచిత్రం ఏంటంటే ఇద్దరు ప్రొడ్యూసర్ల పేరు కిరణ్లే అండి. ప్లీజ్ వెల్కమ్ బోత్ ద కిరణ్స్. ఒక కిరణ్ ఉంటేనే మా వాడు వెలిగిపోతాడు. ఇద్దరు కిరణ్స్ కాబట్టి డెఫినెట్గా ఫస్ట్ మూవీతోనే బాగా వెలిగిపోతాడు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను పెద్దగా అసలు ఒక కథ విన్నాను, చాలా బాగుంది, ఫుల్ సార్ అని చేతిలో పెట్టాను. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చేశారు. అండ్ థ్యాంక్ యూ. తను కెమెరామెన్. సో తను పరిచయం చేశారనమాట, బాగా చేస్తున్నాడు ఈ అబ్బాయి అని చెప్పేసి. తను సంపత్ రుద్ర ఆల్రెడీ ఒక సినిమా చేశారు. మీకు ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ సినిమా సందర్భాలు అన్నీ చెప్తారు. సో దిస్ ఈస్ ద టీమ్, సెకండ్ మూవీ టీమ్. సో అందులో కూడా ఒక మూవీ మేము రెడీ చేశాము. అది కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది. ఆ ప్రొడ్యూసర్స్ ప్రేమ్ సాగర్, పవన్, శివ, రండ్రా. మా టీంని కూడా ఒకసారి పరిచయం చేస్తాను. వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మీరు చూస్తున్న సుమనోహర సీరియల్స్ అన్నిటికీ వీళ్ళు దగ్గర నుండి పనిచేస్తున్న వాళ్ళు, దగ్గర నుండి తీసుకెళ్తున్న వాళ్ళేనండి. వెంకట్ అని, సురేష్ అని. సురేష్ చనిపోయాడు, కానీ ఇప్పటికీ తన పేరు మా దగ్గర ఉంటుంది. ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండ్, యాక్సిడెంట్లో చనిపోయాడు. వాడు నేను ఎప్పుడు పైకి రావాలని కోరుకున్న ఒక వ్యక్తి అనమాట. జీవితాంతం వాడు మా దాంట్లో ప్రొడ్యూసర్గా కొనసాగుతూనే ఉంటాడు. వాళ్ళ మిస్సెస్ ఆశ, వాళ్ళ పిల్లలు ఎప్పుడు మాతో ఉంటారు, మేము ఎప్పుడు వాళ్ళతో ఉంటాం. సో అతను కూడా ఒక ప్రొడ్యూసరే మాకు. ఆశ కూడా సురేష్ చనిపోయిన తర్వాత వాడు పెట్టిన కొన్ని డబ్బులు నేను వాపస్ పంపిస్తే తను వాపస్ పంపించింది లేదు, తన ప్రాణం అంతా మీ దగ్గర ఉంది, అది అలాగే ఉంచండి, కంటిన్యూ చేయండి అని చెప్పారు. సో థ్యాంక్స్ ఆశ. సో అలా కంటిన్యూ అవుతున్నారు. సురేష్ కూడా వెంకట్ మరిపేట బంగ్లాలో ఉన్నాడు. సో ఇలా 3-4 ఫ్రెండ్స్ ఉన్నారండి. ఈ ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ ఉన్నదైతే వీళ్ళిద్దరే. థ్యాంక్ యూ సో మచ్. సో మాకు పెద్ద ఫార్మాలిటీస్ ఏం లేవు, బొకేస్ గికేస్ అన్ని. థ్యాంక్స్ సార్. ఇదండి యాక్చువల్గా ప్రాసెస్. సో ఫైనల్గా వాడు చేస్తున్న సినిమాల్ని, వాడి యాక్టివిటీస్ని మీరు ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా వైపు నుంచి నేను సెలవు. నన్ను క్వశ్చన్స్ అడిగేది ఏమీ లేదు ఇందులో. మీరు ఏమైనా అడగాలనుకుంటే సార్ బర్త్డే సార్ని అడగండి. Please subscribe to IG Telugu channel. Please like, share, subscribe and follow India Glitz Telugu. Hi, please like, share and subscribe India Glitz Telugu channel on YouTube. Please like and share and subscribe to India Glitz Telugu. Please like, share, subscribe India Glitz Telugu and comment if you like this interview. Thank you.